హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనందరికీ తెలుసు ట్రంప్ గెలిచారు అని చెప్పేసి అమెరికా ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు ఆ ట్రంప్ తాత అధికారంలోకి రావడానికి జనవరిలో అనమాట, అంటే మధ్యలో చాలా టైం ఉంది. ఈ టైంలో ప్లాన్ చేసుకుంటున్నారు ఎలాగ ఏంటి, అమెరికాని ఎలా డెవలప్ చేయాలి, అమెరికా ప్రజలకి ఎలాంటి సేవలు చేయాలి ఏంటి అనే విషయాలు అయితే. సో అందులో భాగంగా మనం రెగ్యులర్గా అందరం వింటూనే ఉన్నాము ఈఏడి అనేది తీసేస్తారు అని. అసలు ఈఏడి అనగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఒక ఎంప్లాయీకి వర్క్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చే పర్మిషన్ లాంటిది. అది వచ్చేసి H4 వీసా మీద ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఈఏడి అనేది వస్తుంది. H1 వాళ్ళు కానీ వేరే అదర్ వీసా వాళ్ళకి ఈఏడి గురించి సంబంధం లేదు. ఎందుకంటే H1 మీద డిపెండెంట్గా వస్తారు. ఎవరైతే H4 ఉన్నారో వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే H1 వాళ్ళు I-140 అనేది అప్లై చేసుకొని వాళ్ళకి గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో భాగంగా I-140 అప్లై అయిన తర్వాత వచ్చేది ఈఏడి అనమాట. I-140 H1 వాళ్ళకి అయిపోగానే డిపెండెంట్ H4 ఉన్న వాళ్ళకి ఈఏడి అనేది అప్లై చేస్తారు. సో వన్స్ ఈఏడి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో యూఎస్లో ఏ జాబ్స్ చేసుకోవచ్చు ఏంటి అనే విషయాల గురించి చెప్పినప్పుడు ఈఏడి గురించి చెప్పాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, యూఎస్ఏలో జాబ్స్ అనేది. సో ఈఏడి వల్ల ఎలాంటి వర్క్ అయినా చేసుకోవచ్చు, వాళ్ళు బిజినెస్లు కూడా పెట్టుకోవచ్చు అనే విషయాలు అయితే మనం షేర్ చేసుకుందాం. అదే ఇప్పుడు ఈఏడి అనేది ట్రంప్ వస్తే తీసేస్తారు అనేది మనకి చాలా వింటూనే ఉన్నాము. సో అది ఎంతవరకు నిజమో అనేది అయితే అఫీషియల్గా ఎవ్వరు కూడా అనౌన్స్ చేయలేదు. సో అఫీషియల్గా అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అంటే జనవరి తర్వాత ఏ రోజు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారు అనే విషయం అయితే ఎదురు చూడాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా. బట్ అన్నీ మంచి జరగాలి, అందులో మనము ఉండాలి అనేదే కోరుకుందాము. ఈఏడి ఉంటే ఎప్పట్లాగే హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. అంటే H1 వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళ డిపెండెంట్స్ బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళ పేరు మీద అకౌంట్లో ఎన్ని డబ్బులైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, అది లీగల్గా ఎలా అయినా ప్రాసెస్ జరగచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ వన్స్ ఈఏడి తీసేసే ఛాన్సెస్ ఉంటే మాత్రం మొత్తం కూడా తారుమారు అయిపోతుంది. 2025 అనేది ఎవరి లైఫ్ ఎలా అవుతుంది తలకిందులైనా కానీ ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే ఇద్దరు జాబ్స్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది ఇల్లులు కొనుక్కోవడం, బిజినెస్లు పెట్టడం, ఇక్కడ కొంచెం సెటిల్ అయిపోతున్నారు అనమాట. అంటే ఒక దారిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈఏడి తీసేశారు అంటే, వర్క్ ఆథరైజేషన్ తీసేశారు అంటే హౌస్ కొన్న వాళ్ళందరూ కూడా ఈఎంఐలు కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. బిజినెస్లు ఇమీడియట్గా అప్పటికప్పుడు స్టాప్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఈఏడి తర్వాత I-140 అప్లై అయిన తర్వాతనే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఈఏడి ఉన్న వాళ్ళు, ఈఏడి మీద డిపెండ్ అయ్యి ఉండి వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రమే. ఈఏడిలో ఇంకా కూడా మనం స్టోర్స్లో కానీ, గ్యాస్ స్టేషన్స్లో, అలాగే ఇంకా ఎక్కడ స్కూల్స్లో కానీ ఎలాంటివైనా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. మన అకౌంట్లో పర్మిషన్ అనేది మనీ రావడానికి లీగల్గా ఉంటుంది. సో ఇప్పుడు అది తొలగిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇల్లు కొనుక్కున్న వాళ్ళకైతే ఈఎంఐలు కట్టడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జాబ్ చేసుకుంటూ ఉంటే ఒకళ్ళు చేస్తుంటారు, ఇంకొకరు ఆపేస్తారు ఇప్పుడు ఈఏడి తీసేస్తే. బట్ ఏదైనా కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా కష్టం అవుతుంది. కొన్ని అసలు ఎవరు ఇండియా వెళ్తారు, ఇండియా నుంచి ఎవరు వస్తారు, ఆ రాకపోకలు కూడా కొన్ని రోజులు అయితే తగ్గిపోవచ్చు. సో చూద్దాం అందరం. అసలు ఈఏడి వర్క్ చేసుకోవచ్చు అన్న తర్వాత ఈ కోవిడ్ తర్వాతనే మనం చాలా అయితే వింటూ ఉన్నాము. ఏంటంటే జాబ్స్ చేసుకోవడం, అంటే ప్రాక్సీలు పెట్టుకొని కానీ, లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి వర్క్ చేయడం కానీ ఎన్నో వింటూ ఉన్నాం అనమాట. అలా వర్క్ చేసుకుంటున్నారని చెప్పేసి మనం ఎక్కువగా వింటూనే ఉన్నాము. సో ఇప్పుడు అలాంటివన్నీ కూడా స్టాప్ చేయాల్సిందే. ఎవ్వరు ఇంకా వర్క్ చేసుకోకుండా ఇంకా ఇంట్లో ఉండాల్సిందే. ఎవరైతే మళ్ళీ వర్క్ చేసుకోవాలి, వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈఏడి మీద డిపెండ్ అవ్వకుండా వర్క్ చేయాలి అంటే వాళ్ళు H1 వేసుకోవాలన్నమాట. మళ్ళీ H1 వేసుకొని ఆ వీసా ప్రాసెస్ అయిన తర్వాతనే H1 మీద వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఈఏడి మీద వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇంకా ఉండకపోతే వాళ్ళు H1 వేసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ ఉంటే మాత్రం ఈఏడి మీద కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనమేమి ఇప్పుడు మన అకౌంట్లో మనీ రావడం కానీ, మనకేమి లీగల్గా ఎలాంటివి జరగట్లేదు. అసలుకి మనకి ఈఏడి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాతనే మన అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేసుకోవాలి. యూఎస్ వచ్చాక వచ్చి రాగానే మన అకౌంట్ ఓపెన్ చేసుకొని, నా అకౌంట్లో వర్క్ చేస్తేనే కాకుండా ఇంకో రకంగా, లేకపోతే మా హస్బెండ్ నాకు పంపించేలాగా, లేకపోతే ఇంకెవరి దగ్గర తీసుకునేలాగా అలాంటి మన దగ్గర ఉండవు. అసలు అకౌంట్ అనేది మనకు ఉండదు. ఎప్పుడైతే వర్క్ ఆథరైజేషన్ వస్తుందో అప్పుడే మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాము. అప్పుడే మనకి లీగల్గా అమౌంట్ అనేది పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈఏడి వాళ్ళకి ఇప్పుడు
ఈఏడి రాకుండా నార్మల్ వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాసెస్‌లో ఉండి ఈఏడి వచ్చాక వాళ్ళు వర్క్ చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు. బట్ ఆల్రెడీ వచ్చి వర్క్ చేసే వాళ్ళకి ఆపేయాల్సిన ఛాన్సెస్ వస్తాయి. లేదు వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటే వాళ్ళు H1 వీసా వేసుకొని దాని ద్వారా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసేసి ఈఏడి పోయింది కదా అని చెప్పి ఎక్కువ బాధపడ్డం, స్ట్రెస్ తీసుకోవడం అలాంటివి ఏం చేయొద్దు. ఆల్రెడీ ఇప్పుడు ఇయర్స్ చేసే ఉంటారు. గ్రీన్ కార్డ్ తొందరగా రాదు. ఈఏడి మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు. సడన్గా ఆపేయాలి అంటే ఎవరికైనా బాధ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్డ్గా ఉండండి. ఏదైనా మంచి జరగాలని అయితే అనుకుందాము. అది ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఇంకా ఇదే కాదు, సిటిజన్షిప్ కూడా తీసేస్తారు అంటున్నారు. అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు మా చిన్నోడు ఇక్కడే పుట్టాడు. నాకు తెలిసి అంటే వినడం, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మీకు షేర్ చేస్తున్నాను. నాకు తెలిసిన వరకు అయితే పుట్టిన వాళ్ళకి ఇంక తీసేయడం అనేది జరగకపోవచ్చు. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉండి తను అధికారంలోకి వచ్చి ఇది అఫీషియల్గా ఎప్పుడైతే అనౌన్స్ చేస్తాడో అప్పటి నుంచి తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దాని ముందు ఎవరైతే ఇక్కడ బార్న్ అయ్యారో వాళ్ళందరికీ సిటిజన్షిప్ తీసేసే ఛాన్సెస్ అయితే లేవు అనుకుంటున్నాము. దానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రాసెస్. వీటిని మళ్ళీ తీసేయాలి అంటే ఎన్నో వెనకాతల చాలా ప్రాసెస్, చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. బట్ అది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది అయితే తెలియదు. అందుకే చాలామంది ఏంటంటే అంటే ముందే ఇంకా కనలేరు కదా కండం అయితే. సో ఈటి వర్కుల గురించి కానీ H1 వాళ్ళు కానీ ముందే రావడం, H1లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. వీసాలో కానీ లేకపోతే ఇమిగ్రేషన్లో కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని వెళ్ళే వాళ్ళైనా తన అధికారంలోకి వచ్చే ముందే వెళ్ళి రావడం జరుగుతుంది. లేదా అక్కడ ఉన్న వాళ్ళు H1 మీద రావాల్సిన వాళ్ళు కూడా జనవరికి ముందే వస్తున్నారు. జనరల్గా సమ్మర్ టైంలో వస్తారు అనుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా ట్రంప్ కొత్తగా అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి. అసలు మెయిన్ ఇట్లా ఈఏడి తీసేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే మాత్రం మెయిన్ ట్రంప్కి ఒకటే ఉంది. తన అధికారంలోకి రావడానికి కూడా అమెరికన్స్ ఓట్లు వేయడం వల్లనే ఎక్కువగా అమెరికన్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దేశానికి వాళ్ళ జనాభాకి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఎందుకంటే వేరే దేశం నుంచి అందరూ వచ్చి ఇట్లా ఈఏడి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత వైఫ్లు కూడా ఏ వర్క్ అయినా చేయొచ్చు కదా. సో వాళ్ళకు ఉద్యోగాలు తగ్గిపోయాయి అనే ఉద్దేశంతో అందరూ ఏంటంటే అమెరికన్స్ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిటిజన్స్కి వాళ్ళు ఎలాగంటే ఎక్కువ హైయర్ స్టడీస్ చదవరు, ఇంటర్ వరకే చదువుతారు. ఇంటర్ తర్వాత బీటెక్ అలాంటి చదవరు అనమాట. ఎందుకంటే చాలా ఎక్కువ మనీ అవుతాయి. సో అందరూ చదవాలి అని లేదు, చదివించగలం అన్న కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే హైయర్ స్టడీస్కి చదివిస్తారు. వాళ్ళకి ఐటీ జాబ్స్ అనేవి వస్తాయి. మిగిలిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళే 60% ఆఫ్ పీపుల్ అనేది ఉంటారనమాట. ఇంటర్మీడియట్ వరకే చదివి ఆపేసిన వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా జాబ్స్ చిన్నవి అన్నీ కూడా వేరే దేశం వాళ్ళందరూ వచ్చి ఈ ఈఏడీల ద్వారా కానీ లేకపోతే వేరే దేశం వాళ్ళు రాగానే కొంతమందికి అయితే సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. వేరే దేశం వాళ్ళకి, ఇండియా వాళ్ళకి, చైనా వాళ్ళకి మాత్రమే సిటిజన్షిప్ అనేది తొందరగా ఇవ్వరు. సో ఇంకా వేరే దేశం వాళ్ళందరూ ఆక్యుపై చేసేసి వాళ్ళు మొత్తం కూడా ఎర్నింగ్ వాళ్ళకే వస్తుంది తప్ప ఈ దేశం వాళ్ళకి ఏం రావట్లేదు. వాళ్ళ దేశం వాళ్ళకి జాబ్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇలాంటి ఆలోచన అయితే వచ్చింది. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఈఏడీలు తీసేసిన జాబ్స్ అన్ని ఇప్పుడు అందరూ పోతే వీళ్ళకి ఇన్కమ్ తగ్గిపోతుంది, ట్యాక్స్లు కట్టే వాళ్ళు తగ్గిపోతారు, చాలా ప్రాబ్లం వస్తుంది. అది ఎలాగా ఏంటి అనుకున్నాను. బట్ చూడాలి. 7 లక్షల మంది ఈఏడీల మీద డిపెండ్ అయ్యి జాబులు చేసే వాళ్ళు ఉన్నారనమాట, అందరి దేశాలతో కలిపి. సో అంతమందికి వచ్చే ఇన్కమ్, వాళ్ళ ట్యాక్స్లు, వాళ్ళందరూ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటారు కదా. ట్యాక్స్ల మీద కదా గవర్నమెంట్ డిపెండ్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళందరూ జాబ్స్ మానేస్తే వాళ్ళందరి మీద వచ్చే ట్యాక్స్లు, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ మొత్తం కూడా వాళ్ళు మిస్ అయిపోతారు. అది ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అవుతుందో, సంవత్సరాలు అవుతుందో అనేది తెలియదు. వాళ్ళ అమెరికన్స్ జాబ్స్ వచ్చి మళ్ళీ వాళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాతనే ఇవన్నీ సెట్ అవుతుందా అసలు ఏంటి అనేది అయితే మనం అందరం ఎదురు చూడాల్సిందే. బట్ నేనైతే మంచి జరగాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి. సో మీరు కూడా నాలాగే అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని అయితే కోరుకోండి. సో ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానీ వేరే దేశం వాళ్ళు కానీ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి న్యూస్ వినబోతున్నాము, అసలు నెక్స్ట్ ఇయర్లో ఎవరికి ఎలా జరుగుతుంది ఇప్పుడు ఏమీ చెప్పలేము కదా. ఓళ్ళు బండ్లు అవుతాయి, బండ్లు ఓళ్ళు అవుతాయి అనేది అయితే పక్కా జరుగుతుంది. ఇది గవర్నమెంట్ మీదనే పక్కా డిపెండ్ అయి ఉంది. గవర్నమెంట్ ఏది చేస్తే జనాభా అదే చేయాలి. రూల్ అంటే రూల్ ఫర్ ఆల్. ఇక్కడ అలానే ఉంటుంది. ఏ రికమెండేషన్స్ ద్వారానో మనీ ఇచ్చి ఏదో సెటిల్ చేసుకుందాం అనే అయితే ఏది జరగదనమాట. సో ప్రతి ఒక్కళ్ళం అయితే ఎదురు చూద్దాం మంచి జరగాలి అని చెప్పేసి. ఇంకేదన్నా చేంజెస్ చేస్తారా, అసలు ఎలాంటి ఇప్పుడు అధికారంలో ఉన్న కొన్ని సంవత్సరాలు అయితే మనకి ప్రతిరోజు దినదినగండం దూరేళ్ళ ఆయుష్లానే ఉంటుంది అనమాట. సో చూద్దాము ఏమవుతుంది ఏంటి అనేది అయితే. మనమైతే మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.